చూస్తున్నాం బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు సొంత కుటుంబ సభ్యులే షాక్ ఇస్తున్నారు. కేటీఆర్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన ఆయన బావమరిది యడ్ల రాహుల్ కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కుటుంబం కంగు తినేలా చేశారు. మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ సతీమణి శైలిమకి చిన్నమ్మ కొడుకు యడ్ల రాహుల్. కేటీఆర్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన ఆయన బావమరిది యడ్ల రాహుల్ కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కుటుంబం కంగు తినేలా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, అసలు ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని తెలుసుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయని చెప్పాలి. అటు సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. తాజాగా అటు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు కూడా పార్టీ మారారు. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం పార్టీని మారుతూ ఉన్నారు. కానీ ఇంకా కూడా అటు బీఆర్ఎస్ నేతలు కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవరు పోయినా మాకేం కాదు, తిరిగి మునుపటి కేసీఆర్ను చూస్తారు, ఉద్యమం సమయంలో కేసీఆర్ను చూస్తారు, పులి బయటకు వచ్చింది, ఇటువంటి రకాల వ్యాఖ్యానాలు చేస్తూ కొంతవరకు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ లోపల బీఆర్ఎస్ నేతలందరూ కూడా గుబులు పడుతూనే ఉన్నారనే విషయం తెలుస్తూనే ఉంది. తాజాగా నిన్న కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన 24 గంటలు గడవక ముందే అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించారు. 2 రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చాలా ఘాటుగా బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. తనపైన కానీ తన ప్రభుత్వం పైన అవాకులు చవాకుల పేరున ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసినా కానీ మీరు నిద్ర నుంచి లేచేలోపే మీ చుట్టూ ఎవరు లేకుండా చేస్తానంటూ చెప్పారు. దానికి తగ్గట్టే ఈరోజు కేసీఆర్ కుటుంబానికి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కేటీఆర్ మంత్రిగా వ్యవహరిస్తున్న మొత్తం సమయంలో ఆయన వెన్నంటే ఆయన సొంత బామ్మర్ది కన్నా ఎక్కువగా ఆయనతోనే ఉండేవాడు. అనుక్షణం అటు ప్రగతి భవన్లోనే ఉంటూ కేటీఆర్ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టే యడ్ల రాహుల్ ఆయన కేటీఆర్కు బావమర్ది వరుస అవుతాడు. కేటీఆర్ భార్య శైలిమ చిన్నమ్మ కుమారుడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కానీ అటు కేటీఆర్తో చాలా చనువుగా ఉండేవాడు. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చే అన్ని కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అటు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది నిజంగా కూడా కేసీఆర్ కుటుంబానికి అటు రేవంత్ రెడ్డి ఇచ్చిన గట్టి షాక్గానే చెప్పాలి. గతంలో రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లుగానే మీరు ఒకవేళ కెలకాలని కనుక ప్రయత్నిస్తే మీ చుట్టూతా మీరు మేలుకునే లోపే ఏం జరుగుతుంది, మీ చుట్టూతా ఎవరు లేకుండా చేస్తానంటూ గతంలోనే హెచ్చరించారు. దానికి ఈరోజు ఈ షాక్ సరిపోతుందంటూ అటు పరిశీలకులు అయితే భావిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండి ప్రగతి భవన్లో అన్ని తానే చక్కబెట్టిన యడ్ల రాహుల్ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు? అది కూడా మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంత షాక్ గురైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు నేతలు ఒక్కొక్కరుగా వీడుతూ ఉన్నారు పార్టీని. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అటు కార్యకర్తల్లో ఏ రకమైన ఆత్మస్థైర్యాన్ని నింపాలి, దీనిపైనే ఒక పక్క మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా కొనసాగుతుంది. కేటీఆర్ వ్యవహార శైలి కావచ్చు, నేతలు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అంటూ చర్చ జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులే వాళ్ళని విడిచిపెట్టి పార్టీలో చేరడం ఆ పార్టీకి గట్టి షాక్గానే చెప్పాలి. ఇది అటు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే అటు సొంత పార్టీ నేతలు కూడా గట్టిగా విమర్శిస్తున్నారు. మరికొద్ది రోజులైతే అటు బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు, కవిత తప్పితే మరెవరు కూడా ఉండని పరిస్థితి అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ బావమరిది కాంగ్రెస్లో చేరడం అనేది నిజంగా కూడా అటు కార్యకర్తలను కూడా షాక్కు గురి